ఒక రోజు అలీజా అనే చిన్న అమ్మాయి అడవిలో నడవడానికి వెళ్ళింది. అక్కడ ఆమె వణుకుతున్న చిన్న కుందేలును చూసింది. అలీజా మెల్లగా కుందేలు దగ్గరకు వెళ్లి, "ఎందుకు భయపడుతున్నావు?" అని కుందేలు చెప్పింది. "నేను నా ఇంటిని కోల్పోయాను మరియు ఎలా తిరిగి వెళ్లాలో నాకు తెలియదు." అలీజా నవ్వి, "చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను." ఆమె కుందేలుతో కలిసి నడిచింది మరియు వారు కలిసి కుందేలు ఇంటికి దారితీసే అడవిలో చిన్న ట్రాక్లను చూశారు. కొంతసేపటి తర్వాత కుందేలు ఇంటికి చేరుకున్నారు. కుందేలు సంతోషించింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి 3D యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేయొచ్చు. ఈరోజు మనం 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముందుగా మీ మొబైల్లో ChatGPT అయితే ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం స్టోరీ రాయాలనుకున్నా ఆ స్టోరీ, రైట్ ఏ షార్ట్ కిడ్ స్టోరీ అని ఈ విధంగా అబౌట్ యంగ్ గర్ల్ అని ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ రాసుకున్న తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని రాయండి. లాస్ట్లో ఇంగ్లీష్లో మాట మనం తెలుగులో టైప్ చేయాలి. రాస్తే మీకు మ్యాట్ అయితే వస్తుంది. తర్వాత మీకు ideogram.ai అని ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వాట్ యూ వాంట్ టు క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ ఇందాక మీరు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడైతే ఉంది కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ అయితే చేసుకుని మీకు ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ని 1 by 1 ఇక్కడ టైప్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రేషియో 16:9 రేషియో తీసుకోండి. ఇక్కడ మీకు ఏ సినిమాటిక్ కావాలి, యానిమేషన్ కావాలి సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైన యానిమేషన్ టైపు పిక్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఈ పిక్స్ని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ JPG ఫైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీకైతే 1 by 1 ప్రాంప్ట్ అయితే తీసుకోండి. మీకు ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ 1 by 1. అక్కడ ఒకవేళ అలీజా పేరు నచ్చకపోతే మీరు మీ పేరే రాసుకోవచ్చు. అంజలి కానీ, లక్ష్మి కానీ, దివ్య కానీ ఈ విధంగా మీరు ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. అక్కడ ChatGPT ఇచ్చిన దాంట్లో నేమ్ తీసి మీరు రాసుకోవచ్చు. తర్వాత లూమా ల్యాబ్స్ అని ఉంటుంది. లూమా ల్యాబ్స్ అయ్యేలోకి అయితే వెళ్ళండి. లూమా ల్యాబ్స్లో ఏం చేయాలంటే ఇమేజ్ నుంచి వీడియోకి అయితే జనరేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, లూమా ల్యాబ్స్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ టైప్ సమ్ టెక్స్ట్ ఉంటుంది, లేకపోతే పక్కన గ్యాలరీ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఇమేజ్ అంటే మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ తీసుకొని మీరు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ మనం ఇందాక ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇక్కడ మీకు నచ్చిన విధంగా రాయొచ్చు, లేకపోతే ఇందాక ChatGPT మనకు ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది కదా, ఆ ప్రాంప్ట్స్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ నేను లిటిల్ గర్ల్ వాకింగ్ అని రాస్తున్నాను, ఇచ్చి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే జనరేట్ అయితే పోతుంది, ఆ గర్ల్ వాకింగ్ చేస్తున్నట్టు. ఇంకోటి ఈ విధంగా ఇక్కడ మీరు డౌన్లోడ్ సింబల్ ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ అయితే చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీరు ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత 1 by 1 పిక్ని ఈ విధంగా జనరేట్ చేసిన తర్వాత నేను దీనికి వాయిస్ ఇవ్వాలి. ఇక్కడ దేశీ వోకల్ అని మీ మొబైల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు అయితే తీసుకోండి. తర్వాత జెండర్ మీరు మేల్ కావాలంటే మేల్, ఫీమేల్ కావాలంటే ఫీమేల్ తీసుకోండి. కేటగిరీ వచ్చేసి యానిమేషన్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వాయిస్ అయితే ఉంటాయి, మీరు ఎవరొకటి వాయిస్ యూజ్ చేసుకుని మీకు ChatGPT ఆల్రెడీ మ్యాటర్ అయితే ఇచ్చింది. ఆ మ్యాటర్ని మీరు ఇంగ్లీష్లో ఇచ్చింది మనకు తెలుగులో కాపీ చేసుకుని ఇక్కడ నేనైతే టైప్ చేస్తున్నాను. ఇక్కడ తెలుగులో టైప్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే దీనికి మనకు వాయిస్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మనకైతే వాయిస్ అయితే జనరేటింగ్ అయితే అవుతుంది. జనరేటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే ఈ వాయిస్ ఓవర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎడిటింగ్ ప్రాసెస్ అనేది మీ ఎడిటింగ్ యాప్లో దేంట్లోనే చేసుకోవచ్చు. కైన్ మాస్టర్, క్యాప్ కట్, ఇంకా దేంట్లోనే చేసుకోవచ్చు. ఇంకోటి మనకైతే వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కైన్ మాస్టర్లోకి అయితే తీసుకెళ్దాం. ఇప్పుడు 1 by 1 ఇంకోటి ఇమేజెస్ అయితే నేను ప్రాంప్ట్ ప్రకారం డౌన్లోడ్ చేశాను కదా, ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసి దీని కింద మనం డౌన్లోడ్ చేసుకున్న వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి ఇదైతే ఎక్స్పోర్ట్ చేయడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను కేవలం ఒక ఇమేజ్ మాత్రం తీసాను. ఈ విధంగా ప్రాంప్ట్ని ఉపయోగించి మీరు అన్ని ఇమేజ్ని తీసుకోండి. ఇంకోటి మనం డౌన్లోడ్ చేసిన వాయిస్ అనేది మోహన్ ఒకరోజు ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. దీనికి ఇంకా మీరు ఎఫెక్ట్స్ కావాలంటే ఇవ్వచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా మీ మొబైల్లో 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూమ్ అయితే పెంచుకోండి. ఇక్కడ ఆటో వాల్యూమ్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా వాల్యూమ్ని పెంచుకున్న తర్వాత ఇంకా ఎఫెక్ట్స్ కావాలని ఇవ్వచ్చు. ఇంకా మీ ఇష్టం, మీ ఓన్ క్రియేటివిటీ అయితే ఇక్కడ ట్రై చేయవచ్చు. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ అయితే మీ మొబైల్ అని చేయవచ్చు. అడ్జస్ట్మెంట్కి వచ్చి కొంచెం సాచురేషన్, హైలైట్స్ ఇవైతే పెంచితే మీకు ఇంకా వీడియో అవుట్పుట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మీ క్రియేటివ్ని ఉపయోగించి ఈ విధంగా వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. చాలా సింపుల్గా చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ HD 1080pలో పెట్టుకుని సేవ్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.